తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇందాక మీరు మాట్లాడితే అప్పటి రాజకీయ ప్రస్థానం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే అన్ని అత్యధికంగా సీట్లు ఇవ్వడానికి ఈ రోజున పూలే గారిని చాలా గర్వంగా బయటికి తీసుకొచ్చింది అప్పటి రాజకీయ ప్రస్థానం. దాంట్లో ఉన్న మనమే దయచేసి మర్చిపోండి. మొన్న కూడా మీరు వచ్చే దారిలో SC/ST సబ్ ప్లాన్ గురించి ఎస్సీ మేధావులందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే దారిలో మీ కండువా పైన పూలే గారిది చూసి నాకు గుర్తొచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఇదే వేదిక మీద చెప్పా. ఒక పక్కన పూలే గారి ద్వారంకి గ్రామంకి వెళ్ళే ద్వారానికి ఒకవైపు పూలే గారి ఫోటోని ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. నేను అడిగింది, నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ కూడా ఒకవైపు పూలే గారి ఫోటో పెడితే ఇంకోవైపు సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టి ఉండొచ్చు కదా, రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి. ఆయన అంటే నాకు వ్యతిరేకత ఏం లేదు, కానీ బీసీ ఉత్పత్తి కులాలకి గౌరవం తెచ్చిన వ్యక్తి, వారికి చేయూతనిచ్చిన వ్యక్తి, నిద్రాణమైన అవస్థ నుంచి జాగృతం చేసిన ఒక మహానుభావుడికి సగం ఎందుకు ఇస్తారన్నది నా ప్రశ్న. ఇది బలం మనం ఇస్తున్నాం. అలాగే మీరు మాట్లాడుతా కాపులకి రిజర్వేషన్ వదులుకోవాలంటే ముందుగా నేను చెప్తుంది మీ అందరికీ, నేను కాపు నాయకుడిని కాదు, నేను ప్రజలందరికీ నాయకుడు. ఎందుకంటే నేను ఒక కులం పరిధిలోనే నేను ఆలోచించుంటే మేబీ నేను దాన్ని తప్పని చెప్పట్లేదు. ఎవరి కులాలని వాళ్ళు రిఫ్లెక్ట్ చేయడం నేను తప్పని చెప్పట్లేదు. కానీ నేను అలా పెరగల. నేను మానవత్వంతో పెరిగా, జాతీయ భావాలతో పెరిగా. కాకపోతే సమాజంలో ఏ కులాలు వెనకబడి ఉన్నాయి వాటిని మనం భుజాల మీదకి ఎత్తుకోవాలని కంకణం కట్టుకున్నాం. అది మటుకు నేను వెనకాడట్లేదు. కాకపోతే మీరు చెప్పిన సూచనని రేపు నాకు కాపులకు సంబంధించిన మీటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తెలియజేస్తాను. ఖచ్చితంగా మీరు ఏమైతే చెప్పారు. రామ్ మనోహర్ లోహియా 1964లో కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఇక్కడ 119 పేజీలను ఎక్కడో చాలా గొప్ప ఒక 2-3 పేజీలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాల మీద ఆయన చాలా విస్తారంగా దాని చర్చ జరిపారు. దాని గురించి రాశారు. ఆ కాస్ట్ ఇది ఎప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం చదువుకున్న పుస్తకం. దాంట్లో ముఖ్యంగా చెప్పింది మీరు చెప్పిన మాటే చెప్పారు. బీసీ సమూహాలైన యాదవ కులం, పద్మశాలి, రజక, చేనేత కులాలు, ఎస్సీ కులాలు, దళిత కులాలు,